నమస్తే. ఒక పాట, ప్రైవేట్ సాంగ్. ఆరోగ్యమివ్వని ఆస్తెందుకు, అనుభవించలేని ధనమెందుకు, బుక్కెడు నీళ్ళైనా తాగనివ్వలేని పెక్కు సంద్రాలు ఉండెందుకు, అన్న తమ్ములంటూ అక్కా చెల్లెల్లంటూ అనురాగమేలేని పిలుపెందుకు, అనురాగమేలేని పిలుపెందుకు, నానన నానా నానన నానా నానన నానా నననన నానా నానన నానా నానన నననన్న. మునుపటి పెద్దలు 3 పూటలా గటక రొట్టెలు తిని గట్టి గుండెటోళ్ళు, 100 ఏళ్ళు వచ్చినా అదరక బెదరక జోరు జోరుగా పనులు చేసేటోళ్ళు. నేడేమో మనుషులు హోటళ్ళకెగబడి ఫాస్ట్ ఫుడ్ తింటూ ఊబకాయంతోటి 30 ఏళ్ళకే ముసలవుతున్నారు, 30 ఏళ్ళకే ముసలవుతున్నారు. నాడేమో ఆడాళ్ళు పొద్దు పొద్దున లేసి వాకిలంతా ఊడ్చి కల్లాపు జల్లి రంగు రంగుల ముగ్గులేసేటోళ్ళు, కాయగూరలతోటి కట్టెల పొయ్యిపై తీరొక్క వంట చేసేటోళ్ళు. ఇంటి పనికి నేడు మనుషులు దూరమై రోగాలతో దోస్తీ చేస్తున్నారు, రోగాలతో దోస్తీ చేస్తున్నారు. కల్తీ లేనిదేది అగుపించదాయే, బీపీ షుగర్లతో భీతిల్లుతున్నారు. వాకింగు అంటూ వరుస కట్టిండ్రు, తన పని తను కూడా చేయలేని స్థితిలో మిషను మోటార్లపై బతుకుతుండ్రు, మిషను మోటార్లపై బతుకుతుండ్రు. పక్కవాడితో పని నాకు లేదంటూ, తక్కువేమీ తాను కాదంటూ టెక్కులాడి తనము చూపుతుండ్రు. కాటికి పోయేది ఎప్పుడో తెలువదు, కాస్త సమయమందు కలిసిమెలిసి ఉండు. పైవాడి నుండి కబురు వచ్చిందా, నిమిషమైనా నువ్వు నిలవవిక్కడా, రారురా నీ తోడు ఎవ్వరు, రారురా నీ తోడు ఎవ్వరు. చివరంట నీ వెంట ఉండేది నువ్వు చేసిన పుణ్యకర్మలే, 10 మంది నోటన పలకాలి నీ పేరు, పోయినోడు మంచివాడంటూ, మహారాజు లాంటి మనిషంటూ, మహారాజు లాంటి మనిషంటూ. ఆరోగ్యమివ్వని ఆస్తెందుకు, అనుభవించలేని ధనమెందుకు, అనుభవించలేని
ధనమెందుకు